పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో, వాటిని ప్లూరల్ చేయకూడదు. అదే దాని గురించి నెక్స్ట్ నేను డీల్ చేయబోయేది. చేయకూడదు, వాటిని అట్లే వదిలేయాలా. ఏమేమి పదాలు? సీనరీ, స్టేషనరీ, లగేజ్, ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్. కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని ఎస్సులు గిస్సులు పెట్టొద్దు. దాన్ని ప్లూరలైజ్ చేయడానికి ఐటమ్సా బిట్సా అట్లా వాడుకుంటారనమాట. ఇక్కడ స్టేషనరీ అనేది ఐటమ్స్ ఆఫ్ స్టేషన్ అనొచ్చు, లేదా సింపుల్ వదిలేసి స్టేషనరీ అని వదిలే. ఇక్కడ చాలు. ఇక్కడ మన అవసరం దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ స్టేషనరీ అనండి. స్టేషనరీస్ అనకూడదు అసలు. ప్లూరల్ అనాలనుకుంటే ఐటమ్స్ అను. ఇక్కడ అవసరం లేదు కాబట్టి సింపుల్ గా స్టేషనరీ. ఫర్నిచర్ అనాలా. దేర్ ఈజ్ మచ్ ఫర్నిచర్ ఇన్ హిస్ హౌస్, ఇన్ దేర్ హౌస్ అనాలా. దేర్ ఆర్ మెనీ ఫర్నిచర్స్ అనకూడదు. అటువంటి తర్వాత చాలా డీటెయిల్ గా చూస్తాం మనం. ఇక్కడ మాత్రం స్టేషనరీ వాడండి అంతే, ఇది లేదు. తర్వాత దేర్